వృషభ రాశి వారికి దేవగురు బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఉపయోగాలు, ఎలాంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి రాజయోగాలు ఎలా కలుగుతున్నాయో, ఎలాంటి దానాల కార్యక్రమాలు ఆచరింపచేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదం కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వలన అనవసరమైన ప్రయాణాలు, దూరావాయు జల ప్రయాణాల్లో ఇబ్బందులు, అనవసరమైనటువంటి మాటల వాగ్వివాదము, చిన్న చిన్న విషయాలకు కోపం వచ్చే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన ఉండగలిగినట్లయితే అనవసరమైన ఖర్చులు, ప్రయాణాలు, గొడవలకు దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం వలన వృషభ రాశి వారికి విపరీతమైన రాజయోగం, ధనపరమైనటువంటి యోగం, మీ వాక్కు శాసనం, కుటుంబంతో సఖ్యత, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలలో అద్భుతమైన రాజయోగము వృషభ రాశి వారి సొంతం. మీరు ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఆ పుష్కర స్నానం చేసి అన్నదానం చేయడం, అక్కడ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నేని దానం చేయడం, అలాగనే స్వామివారి యొక్క సేవ, ప్రవహించే నీటిలో ఒక కొబ్బరికాయను వేయడం వలన మిథున రాశి వారికి విపరీతమైన ధనకనక వస్తు వాహనాలలో తిరుగు ఉండదు అని చెప్పి కూడా గమనించాలి. అలాగా తృతీయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో మౌనంగా ఉండడం, వినడం, చిరునవ్వుతో స్వీకరించగలిగినట్లయితే మీరు మరో మెట్టు ఎక్కేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల పుత్రికా సంతాన యోగం. ఏకాదశంలో త్రిగ్రహ సంచార స్థితి వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక విద్య, ఉద్యోగ, విదేశీయాన, రాజయోగ, రాజసన్మాన, మహోత్సవ కార్యక్రమాల్లో సత్ప్రవర్తన చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. వేయంలో బుధ భగవానుడు ఉండడం వల్ల నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నతమైన విద్య, ఉద్యోగము, వ్యాపారాలు, నూతనమైన పెట్టుబడులు వీరికి యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగే హోటల్ వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు, నీటి వ్యాపారస్తులు, అలాగనే ఆహార ఉత్పత్తులు ఏ కార్యక్రమాలు అయితే చేస్తున్నారో వారందరికీ చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి.